తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ప్రజలకు సంబంధించిన కీలక అంశములపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని సామాజిక కార్యకర్త విద్యార్థి నేత ఆదిత్య ఆరోపించారు. హన్మకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదిత్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. పేద మధ్యతరగతి విద్యార్థుల ఫీజు రియాన్స్మెంట్ విడుదల చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ వల్ల ఎటువంటి విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి రాలేదని అన్నారు. రాష్ట్రంలో విద్యా పెట్టుబడులు ప్రజాహిత అంశంలపై ప్రభుత్వ జవాబుదారీతంగా వ్యవహరించాలని అన్నారు. ప్రజలతో కలిసి ఉద్యమాలను చేపడతామని స్పష్టం చేశారు. ఫీ రియంబర్స్మెంట్ అనేది 10,000 కోట్ల వరకు ఇంకా పెండింగ్ అనే ఉంది. మొన్నటి వరకు ఇలా వాస్తవానికి మాట్లాడుకుంటే ఈ కాలంలో చూసుకుంటే అతిగా చదువుకున్న తప్పే, ఏం చదువుకోకపోయినా ఇబ్బందిగానే ఉన్నది. ఎందుకు అంటే ఎంత చదువుకొని పిల్లగాలని సక్రమంగా తిరుగుబాటు చేయలేకపోతున్నారు. ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు మొన్న 20 రోజుల పాటు ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజీని, ప్రతి ఒక్క డిగ్రీ కాలేజీని కూడా బంద్ పెట్టిండు. పెట్టిన అనంతరం ఇవాళ ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక ప్రెస్ రివ్యూ మీట్ పెట్టిన వెంటనే ఒక్కసారిగా ఉలిక్కిపడి ఎస్ఎంఎస్లల్లో రేపటి నుంచి స్కూళ్ళు కాలేజీలు అన్ని రీఓపెన్ చేస్తామని కూడా చాలా స్పష్టతతో తెలియజేసిండు. నాకు అర్థం కాని ఏంటంటే ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరైతే చేసిండో ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ పైన ఫైట్ అనేది, వాళ్ళు చేసేదేదో సక్రమంగా చేస్తే బాగుంటుంది. కొన్ని వేల కళ్ళు ఒక ఆశతోటి మేమందరము ఫీ రియంబర్స్మెంట్ వస్తుందేమో, మా యొక్క ఇంటర్నల్ ఫీజులు ఏవైతే అధిక ఫీజులు ఏవైతే వసూలు చేస్తున్నారో ఇలా వివిధ ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు అధిక సంఖ్యలో వాళ్ళ యొక్క ఫీజులని కలెక్ట్ చేయడం జరుగుతున్నది. ఉదాహరణకి ఇలా 2023లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్న సమయంలో ఒక సప్లిమెంటరీ ఫీ అనేది 500 రూపాయలు ఉంటే ఇవాళ రోజున 2,500 రూపాయలు ఇలా సప్లిమెంటరీ ఫీ అనేది పెంపొందడం జరిగింది అని కూడా నేను చాలా స్పష్టంగా ఈ యొక్క మీడియా సమీక్షంలో తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఇవాళ సీఎం రివ్యూ మీట్ ఆధారంగా చూసుకుంటే సీఎం గారు ఒకటే మాట అన్నారు, మీరు అధిక సంఖ్యలో ఫీజులు కలెక్ట్ చేసిన వెంటనే మేము కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరి వెంటనే ఆ యొక్క ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ పైన ఐ కైండ్లీ రిక్వెస్ట్ ద హానరబుల్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ టు ఫార్మ్ ద సర్టెన్ కమిటీస్ అండ్ వెంటనే కమిటీలు ఏర్పరిచి ప్రతి ఒక్క ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ పైన కమిటీని పంపండి. ఎవరైతే అధిక ఫీజులు కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోండి అని కూడా నేను ఈ యొక్క మీడియా సమీక్షలో తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఇవాళ గ్లోబల్ సమ్మిట్ అని ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెట్టిండు. 200 కోట్ల 200 కోట్లు ఒక అడ్వాన్స్ రూపంలో ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ ఇష్యూ పైన ఇచ్చిండుంటే కనీసం ఈ యొక్క వేడి అనేది చల్లారేది. కానీ వీళ్ళు ఇవ్వట్లేదు. అదే 200 కోట్లతోటి ఒక సిగ్నల్ టీవీ అని ఒక యూట్యూబ్ ఛానల్లో నేను చూస్తుంటుండే మొన్నటి రోజున. ఆ గ్లోబల్ సమ్మిట్ అయిపోయిన అనంతరం అక్కడ గొర్రెలు బర్రెలు ఏవి పడితే అవి తిరుగుతున్నాయి ఆడ. అది అసలు ఎందుకు పెట్టిండు అర్థం కాదు. ఏ ప్రాపర్ ఫ్లో ఆఫ్ ఇన్ఫ్లో ఆఫ్ ఎఫ్డిఐస్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మరియు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ లావట్టడం కోసం, పెట్టుబడుల్ని లావట్టడం కోసం పెట్టాల్సిన ఒక గ్లోబల్ సమ్మిట్ ఎందుకు పనికి రాకుండా, ఎందుకు ఏమి ఉపయోగం లేకుండా 200 కోట్లని ఇంగ్లీష్లో ఆంగ్లంలో పదం ఉంటుంది డౌన్ ద డ్రైన్, కంప్లీట్ ఏంటంటే మట్టిపాలు చేసిండు 200 కోట్లు ఇలా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా ఈ యొక్క మీడియా సమీక్షలో తెలియజేస్తా ఉన్నా. నేను ఎవరైతే ఈ ఫీ రియంబర్స్మెంట్ కోసం ఫైట్ చేసేది ఉంటే నిజంగా నేను ఇచ్చే సలహా ఒకటే, ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఏ రోజైతే మిలియన్ మార్చ్ అనేది ఏ మాదిరి అయితే మనము తెలంగాణ సాయుధ పోరాటంలో మనము ఏ విధంగా అయితే కష్టపడ్డామో అదే మాదిరిగా ఒక్కసారి ఉలుక్కుపడాలి తెలంగాణ రాష్ట్రం మొత్తం. ఈ యొక్క డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీలతో సహా వాటితో పాటు మనం ఒక స్కూల్లో సహాయం తీసుకొని స్కూల్ పిల్లల్ని, కాలేజ్ పిల్లల్ని అందరినీ తీసుకుపోయి సెక్రటేరియట్ ని చుట్టుముట్టితే కానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ కాలేజీలకి ఫీ రియంబర్స్మెంట్ పైసలు రావు అని కూడా నేను బల్ల కుది నేను చాలా గట్టిగా ఈ యొక్క మీడియా సమీక్షంలో స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరోసారి తెలంగాణ సాయుధ పోరాటం రోజులలో మిలియన్ మార్చ్ టైంలో ఎంత మంది ఒక్కసారి చుట్టుముట్టిండో ఈ రోజు ఈనాటి తెలంగాణ సాయుధ పోరాటం మరోసారి గుర్తు చేసుకునేటట్టు మరోసారి మిలియన్ మార్చ్ అనేది మనం స్పష్టంగా నేను తెలియజేస్తున్నాం. మరొకసారి ప్రారంభించాలి. నిజంగా మీరు చేసేది ఉంటే ఆ విధంగా చేయండి. పిల్లల్ని తెప్పేది ఉంటే ఈ మాదిరిగా తిప్పండి. ఒక్కసారి సెక్రటేరియట్ ని చుట్టుముడితే
ఏ విధంగా ఫీ రియంబర్స్మెంట్ రాకుండా ఉంటుందో కూడా నేను చూస్తా. మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లగాడు రాకేష్ దత్తా అనే పిల్లోడు 250 కిలోమీటర్లు ఖమ్మం నుంచి మొదలు పెడితే హైదరాబాద్ వరకు 250 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ వచ్చిండు. మరి ఆయనను గుర్తించిన ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు, ఒక పలానా ఆర్గనైజేషన్ వాళ్ళు ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, నేను చెప్తా ఉన్నా, చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, మీరు చేసిన పనికి మీరు ఇచ్చిన ఒక ప్రెస్ నోట్ లో మీరు ఇచ్చిన అడ్రస్, ఆ పిన్ కోడ్ కి 1 డజన్ గాజులు పంపిస్తాం, గాజులు దొరుకుకోండి అని కూడా నేను ఈ యొక్క మీడియా సమక్షంలో నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఇవాళ ప్రత్యేకంగా సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ కి యూనివర్సిటీ అనే అంశాన్ని లింకప్ చేసుకొని నేను మాట్లాడుతున్నా. మొన్న ఈ కాకతీయ యూనివర్సిటీ దగ్గర ఏది ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ స్కూల్స్ అనేవి స్టార్ట్ చేస్తామంటున్నారు. 4వ తరగతి నుంచి 12th స్టాండర్డ్ వరకు, 12వ తరగతి వరకు మేము పెడతామంటున్నారు. గ్లోబల్ స్కూల్ ఎందుకు అంటే 15 ఎకరాలు పెట్టాలనుకుంటే పెట్టు. మొన్ననే హైదరాబాద్ సెంట్రల్